దేవుడు శరీరమును ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడిగా నీ మధ్యకు నా మధ్యకు ఆయన వచ్చి నివసించాడు. ఇది చాలా సంతోషకరమైన వార్త. హల్లెలూయా. దేవుడు మనుషుల మధ్య నివసించాడు. దేవుడు మనిషిగా నివసించాడు. నీ కష్ట సుఖాలు, నీ భేద బాధనలు అర్థం చేసుకున్నట్లుగా ఆయన మనిషిలో మనిషి అయ్యి ఆయన కూడా ఆకలి దప్పికలు ఎరిగినే ఉన్నాడు. ఆయన కూడా కష్ట సుఖాలు ఎరిగి ఉన్నాడు. ఆయన కూడా శ్రమ ఆ భారములను ఎరిగి ఉన్నాడు. మనిషి అనుభవిస్తున్నవన్నీ ఆయన కూడా అనుభవించాడు. దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? నిన్ను నన్ను రక్షించడానికి, నీకు నాకు దేవుని వాక్యములను పరలోక సత్యములను వివరించడానికి ఆయన అలా వచ్చాడు. బైబిల్ గ్రంథంలో పౌలు భక్తుడు 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 9వ వచనములో ఏమని చెబుతున్నాడు అని అంటే, ఆయన ఈ భూమి మీదకు ఎలా వచ్చాడంటే, మీరు ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఆయన దరిద్రుడాయను. ఎంత చక్కనైన మాటలు దేవుని బిడ్డలారా. నీవు నేను దరిద్రులుగా ఉన్నాం, నీవు నేను పేదవారిగా ఉన్నాం, నీవు నేను దేవుని ఆశీర్వాదాలను కోల్పోయిన వారిగా ఉన్నాం. దేవుడిచ్చిన ఆధిక్యతను, దేవుడిచ్చిన మహిమను, దేవుడిచ్చిన ఆశీర్వాదాలను నీవు నేను పాపము చేసి వాటిని పోగొట్టుకొని నీ చెమటతో నీవు నేలను దున్ని నీవు కష్టపడి పని చేసి నీ కడుపు నింపుకునే దారిద్ర్యములోనికి వచ్చి ఉండగా దేవుడు అంట తన ఎలాగంట ఆయన ధనవంతుడై ఉండి కూడా ఆయన ధనవంతుడిగా ఈ భూమి మీదకి రాలేదు. ఎలా రాలేదు? ధనవంతుడై ఉండి కూడా ఆయన ధనవంతుడిగా ఈ భూమి మీదకు రాలేదు. ఆయన ధనవంతుడిగా ఈ భూమి మీద జీవించలేదు. ఆయన నిన్ను ధనవంతుడిని చేయాలని ఆశపడ్డాడు. ఆయన నిన్ను ధనవంతునిగా, నిన్ను మరలా నువ్వు ఏదైతే ఆశీర్వాదాలు పోగొట్టుకున్నావో ఆ ఆశీర్వాదాలు మళ్ళీ నువ్వు పొందుకోవాలని, ఏ మహిమనైతే నువ్వు పోగొట్టుకున్నావో ఆ మహిమను నువ్వు మరలా పొందుకోవాలని, ఏ దైవత్వమును నువ్వు పోగొట్టుకున్నావో ఆ దైవత్వమును నువ్వు పొందుకోవాలి అని దేవుడు అంట ఏం చేశాడంట? దరిద్రుడుగా నిన్ను ధనవంతుని చేయటానికి వచ్చాడంట. బాబా.